భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 6న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరగనుంది. కాగా రాములూరి కళ్యాణానికి రామ భక్తులు భారీగా పాదయాత్రగా తరలి వెళ్తున్నారు. పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు అడుగడుగున హిందూ సంఘాలు, పలు సేవా సంఘాలు సాదర స్వాగతం పలుకుతున్నాయి. ఈ ఏపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 10,000 మంది భక్తులు భద్రాచలం వరకు 120 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. శ్రీరామ ఆధ్యాత్మిక మండలి అధ్యక్షులు శశాంక్ గారు, వీరి యొక్క మిత్ర బృందం వీరంతా కలిసి ఎంతో శ్రమ వ్యయాన్ని కోర్చి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ భక్తులందరినీ సమీకరించి జంగాడిగూడ నుంచి భద్రాచలం వరకు 120 కిలోమీటర్లు పాదయాత్ర చేయించడం చాలా సంతోషకరం. మన హిందువులందరూ కూడా ఈ యొక్క ఒక కార్యక్రమం ద్వారా ఈ మార్గ మధ్యలో అందరూ కూడా హిందూ అంటే ఏంటి, శ్రీరాముడు అంటే ఏంటి అనే దాని మీద కూడా మంచి కార్యక్రమం తీసుకుంటున్నారు. నేను ఈ సంవత్సర అధ్యక్షుడిని. ఇది మేము 2001 నుంచి మొదలు పెట్టాము. మొట్టమొదట 19 మందితో స్టార్ట్ అయిన ఇది వేళ దాదాపు 10,000 మంది భక్తుల్ని పాదయాత్రకు నడిచే విధంగా ఈ సంస్థ అభివృద్ధి చెందింది. మా కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి సంవత్సరం రాముల వారి కళ్యాణం జరిగినట్టు లోకం అంతా సుభిక్షంగా ఆనందంగా అందరూ ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని ఈ ప్రతి సంవత్సరం ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి కోడితో వచ్చిన తలంబ్రాలు బియ్యం సేకరించి దాన్ని పూర్తిగా కట్టుకుని పాదయాత్రగా 4 రోజులు జంగారెడ్డి నుంచి భద్రాచలం వరకు 120 కిలోమీటర్లు ప్రయాణం చేయడం, పాదయాత్రగా ప్రయాణం చేయడం జరుగుతుంది.